నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మౌనిక, మొత్తానికి ట్వీట్ల తర్వాత జితేంద్ర సింగ్ చేసినటువంటి ట్వీట్ నిజానికి అంటే రాహుల్ గాంధీని ప్రశ్నిస్తోందని చెప్పాలి. అటు రాహుల్ గాంధీ కూడా కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. సో ఈ రెండు వర్గాల వాదనలు చూస్తే గనక ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి డిమాండ్ ఏంటంటే అంటే 5 డిమాండ్లలో మొదటిది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పారు. అండ్ ఈ మొత్తం వ్యవహారం పైన పార్లమెంట్లో చర్చించాలని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం జరిగింది. అండ్ కేంద్ర మంత్రి దీనిపైన రెస్పాండ్ అవ్వాలంటూ కూడా అటు రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. మోరోవర్ దీనిపైన పూర్తి ఎంక్వైరీ కూడా జరపాలి. ఈ ఎగ్జామినేషన్ పైన ఆ సూసైడ్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏదైతే కాంగ్రెస్ జనతా పార్టీ చెప్పిందో అవే డిమాండ్స్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రభుత్వం ముందు పెట్టింది. బట్ జితేంద్ర సింగ్ ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ కేవలం ఒకటే పార్లమెంట్లో చర్చించాలనే డిమాండ్ మాత్రమే పెట్టారు. ఆ తర్వాత మాట మార్చి మళ్ళీ ఇవన్నీ డిమాండ్లు పెడుతున్నారు. మేము కేంద్రం కూడా ఈ మొత్తం వ్యవహారంలో మీ ప్రభుత్వం తరపున పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధం అని చెప్పి మేము చెప్పాం. బట్ ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట మార్చారు. మేము శాంతియుతంగా దీన్ని క్లోజ్ చేద్దామని అనుకున్నా కానీ రాహుల్ గాంధీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గొడవకే ప్రయత్నం చేస్తున్నారు, కొంత ఫోర్స్ఫుల్గా ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అటు జితేంద్ర సింగ్ మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితిని చూడవచ్చు. ఎందుకంటే ఆయన ట్వీట్ చేస్తున్నారు ఇట్లా. సో కేంద్ర ప్రభుత్వం ఒక వాదన చేస్తుంటే ప్రతిపక్షం మాత్రం అదే వాదన చేస్తుంటారు. రెండు వాదనలు చూస్తే కనుక ఎవరికి ఎవరు తగ్గట్లేదు, ఇద్దరు ఈ విషయంలో గట్టిగానే ఉన్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ జనతా పార్టీ నిరసనను హైజాక్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా అటు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కామెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. సో చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ పైన అటు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు సో కాంగ్రెస్ పార్టీని వెనకాల బీజేపీ ఉంది. సో ఇక పొలిటికల్ టర్న్ తీసుకోవడం కోసం విద్యార్థుల నుంచి దేశ యువత నుంచి ఇట్లాంటి రాజకీయ ప్రమాదం ఉండకుండా, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రమాదం ఉండకుండా, సో ఇది మొత్తం కూడా దేశం మొత్తం విస్తరించకుండా ఢిల్లీలోనే ప్రతిపక్షం హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. సో ఇది బీజేపీ వెనకాలండి కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టింది అంటూ కూడా ఒక ప్రతిపక్షం ప్రభుత్వం మధ్యలో జరుగుతున్నటువంటి గేమ్ అంటూ కూడా ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ చెప్పినటువంటి అంశం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో కాంగ్రెస్ పార్టీ ఈ రాత్రి కనుక డిమాండ్స్ని నెరవేర్చకపోతే, ప్రభుత్వం దిగి రాకపోతే కనుక రాత్రంతా కూడా అదే ప్రాంతం నుంచి మోడీ నివాస సమీపంలోంచే మేము ధర్నాకు దిగుతాం, నైట్ అంతా కూడా ధర్నా చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా చెప్తోంది. సో కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసినటువంటి ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసిందంటూ కూడా అటు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. దీని వెనకాల మొత్తం కూడా బీజేపీయే ఉంది, బీజేపీ పొలిటికల్ టర్న్ తీపిచ్చిందంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్నటువంటి మాట. సో ఇది ఎటువైపు దారి తీయబోతుంది అన్నది కూడా చూడాలి. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. సో ఈ రాత్రి వరకు అంటే ఈ రాత్రికి ఎట్లాంటి నిర్ణయం రాకపోయినా కానీ ఖచ్చితంగా దీని తర్వాత పరిణామాలు ఉంటాయి. రాత్రంతా కూడా మేము ధర్నాకు దిగుతామంటూ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ప్రియాంక గాంధీ అక్కడే ఉన్నారు. మోరోవర్ నిరసన కూడా వీళ్ళు ఒక విచిత్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, చేతులు కట్టేసి. అంటే మమ్మల్ని ప్రతిపక్షంగా యువత చేతులు కట్టేస్తున్నారు, మీరు లాఠీలతో మీరు మా పైన ప్రయోగం చేస్తున్నారు. అట్ సేమ్ టైం కనీసం పార్లమెంట్లో కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు, బయట మాట్లాడాల్సి వస్తుందంటూ కూడా ఇప్పటికీ మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది. సో చేతులు కట్టేసుకొని ధర్నాలో ఉన్నారు. సో ఈ ధర్నాను విరమించాలంటూ కూడా పోలీసులు రాహుల్ గాంధీని ఒప్పించేటువంటి ప్రయత్నం చేసినా కానీ రాహుల్ గాంధీ సస్యమీర అంటున్నారు. ఎందుకంటే ఎల్ఓపి లీడర్గా ఉన్నాడు కాబట్టి సో ఖచ్చితంగా కొంత ప్రోటోకాల్ ఉంటుంది. నిరసన దిగారు కాబట్టి వాళ్ళంతా వాళ్ళు ఆ నిరసనను అంటే ఆపుగట్టేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే ప్రభుత్వం ఏమైనా చర్యలకు దిగుతుందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ జనతా పార్టీ వాంగ్చుక్ 22 రోజుల పాటు హంగర్ స్ట్రైక్ చేసిన, ఆమరణ నిరాహార దీక్ష చేసినా కానీ సో ఫైనల్గా ఇది మళ్ళీ పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రధానంగా ఎత్తుకుంది. పార్లమెంట్లో ఖచ్చితంగా దీనిపైన చర్చలు జరపాలి అంటూ కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు, మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తున్నారు, ప్రియాంక గాంధీ డిమాండ్ చేస్తున్నారు. బట్ ప్రభుత్వం మాత్రం ఆ ధోరణిలో కనిపించట్లేదు. ప్రభుత్వం అంతే మొండిగా ఉంది. ఎందుకంటే జితేంద్ర సింగ్ ఒకటే ఇందాక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ పార్లమెంట్లో చర్చలు జరపాలన్నారు, దానికి మేము సిద్ధమని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది, మేము పార్లమెంట్లో చర్చిస్తామన్నారు. అప్పుడు రాహుల్ గాంధీ తన వర్షన్ మార్చుకున్నారు, తన డిమాండ్లను కాదని చెప్పేసి మళ్ళీ ఇంకా కొత్త డిమాండ్లు తీసుకొస్తున్నారు. సో ఈ విషయంలో మేము కూడా తగ్గమంటూ కూడా రెండు రాజకీయ పార్టీల మధ్య, అధికార ప్రతిపక్ష మధ్య ఒక ప్రచండ యుద్ధం మాత్రం నడుస్తుందని చెప్పాలి. సో ఇది
విద్యార్థుల్లోంచి యువతలోంచి రాజకీయ రంగు పులుముకుంది. సో ఇది ఎటువైపు దారితీస్తుంది ఏంటి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆకస్మికంగా మొదలైనటువంటి ఈ పాదయాత్ర పైన కూడా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు విఫలమయ్యాయని చెప్పాలి మౌనిక. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ 84వ పుట్టినరోజు సందర్భంగా అటు పార్లమెంటు రాజ్యసభ రెండు ఉభయ సభలు అయిపోయి వాయిదా పడ్డ తర్వాత బుధవారానికి వాయిదా పడ్డ తర్వాత అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అనుకున్నారు. బట్ ఎంపీలంతా కూడా మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్ళారు. అయితే పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో పార్టీ పరంగా వెళ్ళారని అనుకున్నా కానీ అక్కడి నుంచి ఒక రహస్య ప్రణాళిక జరిగింది. సో అక్కడి నుంచి అందరికందరూ ఒక్కొక్కరిగా మూకుమ్మడిగా రోడ్డుపైకి రావడం జరిగింది. కళ్యాణ్ మార్గ్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటికి చేరుకున్నారు. సో మల్లికార్జున ఖర్గే ఇంటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటికి సమీపంలో చేరుకున్నారు. అక్కడ పూర్తిగా కూడా 144 సెక్షన్ ఉంటుంది. 5గురికి మించి ఎక్కువ మంది గుమిగూడడానికి వీల్లేదు. సో అట్లాంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఏకమయ్యారు. సో అటు కేరళ సీఎం విడి సతీష్ రావడం జరిగింది. ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా రావడం జరిగింది. సో ధర్నా మాత్రం చాలా సీరియస్గానే నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా అక్కడే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి వీధుల్లోనే ఉన్నారు. సో అసలు ప్రధానమంత్రి ఈ అంశం నుంచి తప్పించుకోలేరంటూ కూడా రాహుల్ గాంధీ కరాఖండిగా చెప్తున్నారు. అయితే దిగి రావాలి, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలి, పార్లమెంట్లో చర్చలు జరపాలి, నిందితుల్ని శిక్షించాలి అన్నటువంటి డిమాండ్లను ప్రధానంగా తీసుకొస్తున్నారు. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు నీటి విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళందరికీ ₹1 నష్టపరిహారం ఇవ్వాలన్నది కూడా ఈ ఉద్యమంలో అంటే ఈ నిరసనలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. సో వీటి నుంచి నిజానికి ప్రభుత్వానికి మాత్రం కొంత ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పాలి. సో ఈ పరిస్థితుల నుంచి ఎట్లా బయటపడబోతోంది. సో ఈ రాత్రికి డెడ్ లైన్ అయితే ప్రతిపక్షం ఇవ్వడం జరిగింది. సో ఈ డెడ్ లైన్ని బేరీజ్ వేసుకొని నిర్ణయం తీసుకుంటుందా ప్రభుత్వం, లేదంటే అలాగే ఉంటుందా, అంతే మొండిగా వ్యవహరిస్తుందా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే జితేంద్రను చర్చలకు పంపినటువంటి ప్రభుత్వం సో ఆ చర్చలు కూడా విఫలమయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షం కూడా ఈ విషయంలో చాలా గట్టిగానే ఉంది. ఎందుకంటే ఇక ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు కూడా అధికారం కోసం చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్ని వీలైనంత వరకు ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి నేపథ్యం కూడా ప్రతిపక్షంలో దృష్టిలో ఉంది. సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మౌనిక. పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ ధర్నాను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. రాహుల్తో పాటు మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో సో ఆ నేతలందరినీ సహనేతలందరినీ కూడా పోలీసులు తరలిస్తున్నారు. సో రాహుల్ గాంధీ ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నారు. సో రాత్రంతా ఉంటాం, రాత్రంతా ఇక్కడే నిరసన కొనసాగిస్తాం అని చెప్పినా కానీ పోలీసులు మాత్రం రాహుల్ గాంధీ నిరసన దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి అందరినీ తరలిస్తున్నారు. ఎందుకంటే ఒక దేశ ప్రధానమంత్రి నివాసాన్నే ముట్టుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళారు. నిన్ననే పార్లమెంట్ గేటును విద్యార్థులు టచ్ చేయడమే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. టియర్ గ్యాస్ ప్రయోగించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం కూడా దేశం మొత్తం చర్చించుకుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి నివాసానికి చేరువలో ఈ నిరసన దీక్షలు జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా మొత్తం కూడా ప్రపంచ దేశాలు కూడా చర్చించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దేశ రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి ఖచ్చితంగా నిరసన దీక్షలో ఉంటాం, ఈ రాత్రంతా నిరసన చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పినా కానీ పోలీసులు మాత్రం దీక్షను భగ్నం చేశారు. ప్రస్తుతానికి రాహుల్ గాంధీ పోలీసుల అదుపులో ఉన్నారు. దీక్షను పోలీసులు అయితే భగ్నం చేయడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ విద్యార్థులపై దాడిని ఖండిస్తున్నాం. విద్యార్థుల గొంతు నొక్కలేరు. దేశ ప్రజల మీద జరిగినటువంటి దాడి, నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో సో ఇది ఖచ్చితంగా దేశ యువత పైన జరిగినటువంటి దాడిగా, ప్రతి భారతీయుడిపై జరిగినటువంటి దాడి అంటూ కూడా, భారతీయ కుటుంబంపై జరిగినటువంటి దాడి అంటూ కూడా ఇప్పటికీ రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ అంశం మాత్రం చాలా తీవ్రంగానే ఉంది. అయితే ఇక నుంచి పొలిటికల్ టర్న్ తీసుకుంటే, ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ ఒక అడుగు ముందుకేసింది. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఆ ఉద్యమాన్ని హైజాక్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ దీనికి రాజకీయ రంగు పొలిమింది. సో ఆ ఉద్యమాన్ని తక్కువ చేయడానికే పొలిటికల్ టర్న్ తీసుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ స్టెప్ తీసుకుంది. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక మోడీనే ఉన్నారు. ఇది ఒక రాజకీయ క్రీడలాగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశ యువత కోసం కాక్రోచ్ పార్టీ ఒక ఉద్యమాన్ని చేస్తుంటే ఇక్కడ మాత్రం పొలిటికల్ ఒక కలర్ని తీసుకొచ్చారు, రాజకీయ రంగు పులిమారంటూ కూడా అటు ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏమిటి అన్నది మాత్రం చూడాలి. సో ప్రస్తుతానికి మాత్రం పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ
ఉన్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. సో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులను కూడా అక్కడి నుంచి తరలించడానికి పోలీసులు రావడం జరిగింది. భారీగా పోలీసులు అక్కడ పోలీస్ బలగాలు మోహరించారు. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా దిగ్బంధం చేశారు. పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ అవ్వకుండా దిగ్బంధం చేశారు. సో అటు నిరసనకారులకు ఇటు పోలీసులకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఢిల్లీ మొత్తం అట్టుడుకుతుంది. ఢిల్లీ దద్దరిల్లిందనే చెప్పాలి. సో ఈ అంశం దేశం మొత్తాన్ని కూడా షేక్ చేస్తోంది. సో ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తన ఓటమిని ఒప్పుకున్నట్టే అవుతుంది. మరోవైపు నిర్ణయం తీసుకుంటే గనక అటు ప్రతిపక్షం గెలిచినట్టుగా అవుతుంది. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్రెడిట్ కాస్త ఇది ప్రతిపక్షం క్రెడిట్గా మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ అంశం ఎటువైపు దారి తీయబోతుంది అనేది మాత్రం చూడాలి మౌనిక. శ్రీకాంత్.